మిత్రులారా, తిరుపతిరావు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు. ఆషాఢ మాసం ప్రాముఖ్యత ఏమిటి? ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? ఆషాఢ మాసం శూన్యమాసం. సూర్యగమనం ప్రకారం ఆషాఢ మాసంలో దక్షిణాయన కాలం ఆరంభమవుతుంది. పుష్యమాసంలో ఉత్తరాయణం మొదలవుతుంది. ఆషాఢ మాసం పూజలకు, ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనది. ఆషాఢ మాసంలోనే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు వస్తాయి. ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రుడు ఈ రెండింటి మధ్య ఉంటాడు. అందుకే ఈ మాసాన్ని ఆషాఢ మాసం అంటారు. ఆషాఢ మాసం అంటే మనకు గుర్తొచ్చేది గోరింటాకు. తప్పకుండా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో అమ్మవారి జాతరలు, కొలుపులు ఎక్కువగా జరుగుతాయి. ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా పడడంతో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతం ప్రారంభిస్తారు. దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమి అని అంటారు. వ్యక్తికి జ్ఞాన జ్యోతిని చూపిన వాడు గురువైతే, లోకానికి మహాభారతాన్ని రచించి జ్ఞాన రాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పౌర్ణమి రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూచి వారిని ఆరాధిస్తారు. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాథుడి రథయాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే. అమ్మలు గన్న అమ్మ జగజ్జనని, సకల జీవులకు ఆహారం అందించిన శాకాంబరి దేవి దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో శాకాంబరి నవరాత్రులు కూడా నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎందుకు చేయరు అనే దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఆషాఢ మాసంలో దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. అందుకే ఈ సమయంలో పెళ్లిళ్లు చేస్తే భగవంతుడి ఆశీర్వాదాలు ఉండవు అనే నమ్మకంతో ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు చేయరు. అదే విధంగా పూజలు, హోమాలు, ఇతర క్రతువులతో వేద పండితులు క్షణం తేలిక లేకుండా ఉంటారు. అంతేకాక ఆషాఢ మాసంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనితో ఖాళీ ప్రదేశంలో పెళ్లిళ్లు చేయడానికి ఆటంకం కలుగుతుంది. అదీగాక ఆషాఢ మాసంలో వర్షాలు కురుస్తాయి. నేలంతా బురదగా ఉంటుంది. ఏ కార్యానికైనా ఇబ్బందిగా ఉంటుంది. అందులోనూ ఇళ్లలో ధాన్యపు రాసులు ఉండవు. సామాన్య కుటుంబీకుల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఏరువాక నిర్వహించి పొలం పనులకు శ్రీకారం చుట్టిన రైతన్న అప్పటి నుండి పనుల్ని ముమ్మరం చేస్తాడు. అందుకే ఈ కాలంలో వివాహాలు కూడా చేయరు. కొత్తగా పెళ్లైన వధువును పుట్టింటికి తీసుకెళ్లేది ఆషాఢ మాసంలోనే. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఆషాఢ మాసంలో స్త్రీ నెల తప్పితే 9 నెలల తర్వాత, అంటే వేసవి కాలంలో మార్చి నెల నుండి మే మధ్య కాలంలో ప్రసవం జరుగుతుంది. సాధారణంగా మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు మరింత విజృంభిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడి వాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢ మాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతా శిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలిమెట్టు అన్నది మన పూర్వీకుల ఆలోచన. అందుకే ఈ సాంప్రదాయం. ఆషాఢ మాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. ఇదే సమయంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉంటాయి. ఈ సమయంలో నూతన దంపతులు ఒక చోట ఉంటే వ్యవసాయ పనులు ముందుకు సాగవు. అందుకని వ్యవసాయ పనుల్లో మునిగి ఉండే కాలం కనుక ఈ కాలంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. అందుకని కొత్త కోడల్ని పుట్టింటికి పంపిస్తారు. కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సాంప్రదాయం కూడా అందుకే వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.